సో సమ్మర్స్ అండ్ ముక్కులోంచి రక్తం గారడం చాలా కామన్‌గా చూస్తుంటాం. చిన్న పిల్లల్లో ఉంటుంది, పెద్దవాళ్ళలో. వీళ్ళు అని ప్రత్యేకంగా ఏం లేదు. అందరిలో ఉంటుంది. సో ఎందుకు అసలు ఆ రెండిటికి సంబంధం ఏంటి? సమ్మర్‌లోనే ఎందుకు? యూజువల్‌గా ఏమవుతుందంటే మనకు ముక్కు ఫ్రంట్ భాగం ఉంటది. అంటే యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద నేసల్ సెప్టమ్. దాంట్లో లిటిల్స్ ఏరియా ఉంటది కొంచెం. ఓకే. ఆ లిటిల్స్ ఏరియా ఏందంటే హైలీ వాస్కులరైజ్డ్ ఏరియా. హైలీ వాస్కులరైజ్డ్, అది కూడా ఆర్టీరియర్ బ్లడ్ సప్లై ఓకే. బేసిక్గా. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆ ముక్కు ఫ్రంట్ భాగంలో ఏమాత్రం మ్యూకోజా డ్యామేజ్ అయినా డ్యూ టు దెబ్బ తగలటం వల్ల కావచ్చు, గిల్లటం వల్ల అయినా కావచ్చు, లేదా ఎండిపోయి పక్కు బయటికి రావటం వల్ల అయినా కావచ్చు, అది ఇమీడియట్గా సివియర్గా బ్లీడ్ వస్తుంది. ఓకే. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎమ్మటే ఆగిపోయిద్ది కూడా. ఈ సమ్మర్లో ఎందుకు వస్తుందంటే, సమ్మర్లో ఏంటంటే డ్రై హాట్ వెదర్. ఈ డ్రై హాట్ ఎయిర్ మన ముక్కులో పోయేటప్పుడు ముక్కు మ్యూకోజాని డ్రై చేస్తుంది. డ్రై అయినప్పుడు అక్కడ పక్కులు ఫామ్ అవుతాయి. పక్కులు ఫామ్ అయినప్పుడు మనకు దురద వస్తుంది. దురద వచ్చినప్పుడు పిల్లలైతే సాధారణంగా, పిల్లలు ఏమైనా పెద్దోళ్ళు అయినా కూడా గిల్లటానికి ట్రై చేస్తారు. ఈ గిల్లినప్పుడు ఏమవుతుందంటే ఆ పక్క కింద, ఇప్పుడు మన చేతి మీద గిల్లిన తర్వాత దాని కింద బ్లడ్ వెజల్స్ ఉన్నట్టే దాని కింద ఉన్న ఈ హైలీ వాస్కులర్ ఏరియా నుంచి మనకు బ్లడ్ ఫ్లో అవుతుంది అనమాట. దీన్ని లిటిల్స్ ఏరియా బ్లీడ్ అంటాం. ఓకే. పిల్లల్లో ఏంటి బేసిక్గా ప్రాబ్లం, వాడికి బ్లడ్ రాగానే వాడు ఇంకా యాంగ్జైటీ ఫీల్ అవుతాడు. టెన్షన్ తోటి బీపీ పెరిగితే ఇంకా బ్లీడింగ్ ఎక్కువైంది. ఎల్డర్ పీపుల్లో ప్రాబ్లం ఏంటంటే మనకి వెజల్స్ ఫైబ్రోజ్ అవుతాయి. ఎస్పెషల్లీ మన బ్లడ్ వెజల్లో మీడియా ఉంటుంది. ఆ మీడియా అనేది మజిల్ని రీప్లేస్ చేసి ఫైబ్రోస్ అవుతుంది మనకి ఏజ్ పెరిగే కొద్దీ. యంగ్ పీపుల్ అనుకోండి, మజిల్ ఉంటుంది, మజిల్ ఇమీడియట్గా కంట్రాక్ట్ అవుతుంది. ఓల్డ్ పీపుల్లో కంట్రాక్ట్ కాకపోవటం వలన ఆ బ్లీడ్ అయింది కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటుంది అన్నమాట.